ఏంటన్నా ఈ మాత్రం వర్క్ గానీ డబ్బులు ఇచ్చి చేయించుకోవాలా? ఇక్కడ చూడండి భయ్య, హబ్ లో బేరింగ్ లూజ్ ఉందని చెప్పి లేత్కిచ్చి స్లీవ్ వేయమని చెప్తే స్లీవ్ వేశారు, బాగానే ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ సగం బేరింగ్ లపక్కన వెళ్ళిపోతుంది. ఓకేనా, ఎందుకు వెళ్ళిపోతుంది లపక్కని స్లీవ్ వేసిన బేరింగ్ కి? ఇక్కడ ఏం జరిగిందంటే స్లీవ్ వేసిన తర్వాత పేపర్ కొట్టేటప్పుడు ఒక పాయింట్ ఎక్కువ పేపర్ కొట్టారు, లోపల హబ్ లో లూజ్ అయిపోయింది. ఇక్కడ లూజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే టాకాలు పెట్టారు, కరెంట్ వెల్డింగ్ స్పాట్ టాకాలు పెట్టేసి బేరింగ్ అయితే దింపించేస్తారు. మనం ఇంకా తీర్లే అనుకున్నారు, మనం ఏంటంటే క్లీన్ చేసేస్తాం కదా, మనం శుద్ధి కదా, ఆ క్లీన్ చేసే ప్రాసెస్లో ఈ విషయం అయితే బయటపడిపోయింది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ ఈ బండికి బేరింగ్ లూజ్ ఉందని లాస్ట్ టైం మెకానిక్ ఏం చేశాడంటే ఇక్కడ ఉన్న చూసారా ఇలాంటి రేకు పెట్టి దింపాడు. ఈ రేకు పెట్టి లాస్ట్ టైం దింపిన ఇప్పుడు ప్రెజెంట్ మనం స్లీవ్ వేసి లోపల పెట్టిన స్పాట్ టాకాలు పెట్టినారు కదా, ఇది రెండు ఒకటే వర్క్. అంటే డ్రైవింగ్ మీద ఎఫెక్ట్ పడద్ది. మనం ఎందుకని రేకు ఉంది డ్రైవింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి స్లీవ్ వేయించాం. ఆ స్లీవ్ వేయించిన తర్వాత లోపల టాకాలు పెడితే ఇంకెందుకు మనం స్లీవ్ వేయించింది? అందుకని నేనేం చేస్తానంటే ఈ వీల్ ఎత్తుకొని లేత్కి వెళ్తాను. ఓకే భయ్య, కొత్తగా అయితే మళ్ళీ స్లీవ్ వేయించాడు, ఏదో మా తమ్ముడు పొరపాటుగా చేస్తుంటాడని అది పెట్టిపోండి మళ్ళీ ఇంకో స్లీవ్ వేస్తా అని చెప్పారు. మళ్ళీ అయితే స్లీవ్ అది వేస్తారు. చూడండి ఎంత నీట్గా ఉంది లోపల. ఇప్పుడు అనేది మనం బేరింగ్ పెట్టంగానే ఇలా ఫస్ట్ స్టార్టింగ్ నుంచే టైట్గా ఎక్కాలి. మనం చేపించిన వర్క్ లేతు వర్క్ కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలి, అది మన బాధ్యత. కస్టమర్ మనం నమ్మే కదా డబ్బు ఖర్చు పెడతాడు, మనం చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత ఎగ్జాక్ట్గా వేసాడు, ఇలా ఉండాలి. బేరింగ్ స్టార్టింగ్ నుంచి టైట్గా ఎక్కితే డ్రైవింగ్ మీద ఎఫెక్ట్ పడదు. ఇక్కడ ఇంత ముందు ఉన్న వర్క్కి రేకు పెట్టడానికి రెండు ఒకటే. మనం వాళ్ళకి ఇచ్చిన డబ్బులకి కస్టమర్ కూడా మనం తీసుకున్న డబ్బులకి కస్టమర్కి న్యాయం చేయాలి కాబట్టి మనం ఎగ్జాక్ట్గా మనం లేతు నుంచి చేపించిన వర్క్ ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది డ్రైవింగ్ అని, బండి ఫ్రీగా ఉంటుంది కస్టమర్కి. ఓకేనా, థ్యాంక్ యూ.